మీరు కేరళ ట్రిప్కి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా ఈ హౌస్ బోట్ పైన మీ ఇంప్రెషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని ఒక డైలమాలు ఉంటే ఒక్కసారి కనుక మీరు ఈ వీడియో ఎండ్లోకి చూడండి. అసలు ఏంటి హౌస్ బోట్, ఎలా ఉంటుంది, ఈ జర్నీ వర్తా కాదా అనేది మీకు వీడియో ఎండ్ లోపు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 4 ఫ్రమ్ కేరళ. నేను తెక్కడికి వచ్చాము, ఆ వీడియో చూసుంటారు. ముఖ్యంగా నేను ఈవినింగ్ ఆ కల్లారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసిండు. ఇప్పుడు మనకి కేరళ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఇంకోటి ఉంటుంది, అది వచ్చేసి హౌస్ బోట్. ఇప్పుడు తెక్కడి నుంచి మేము వెళ్తున్నాము అలెపికి. అక్కడ ఈరోజు మనకి హౌస్ బోట్లో స్టే ఉంది. పదండి జర్నీలో మనం కొనసాగిస్తూ ఇంకా మిగతా వివరాలన్నీ డీటెయిల్గా 1 by 1 మాట్లాడదాం. ఎప్పట్లాగే మర్చిపోవద్దు. అండ్ పదండి ఇంకా వెళ్దాం. అండ్ పెద్ద ఈ జర్నీ వచ్చేసి అరౌండ్ 120 kilometers ఉంటుంది. 3.5 hours నుంచి 4 hours అయితే పడుతుంది అల్పికి. చూడండి, శబరిమల ఇక్కడ నుంచి 75 kilometers. అండ్ స్ట్రేట్గా అట్లా ముందుకెళ్ళాం అనుకోండి, వాగమన్ అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంటుంది, చాలా ఫేమస్. అది ఇన్ కేసు మీ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, లేదు దాంట్లోనే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది, వాల జంగనం అంట పేరు. మేబీ ప్రొనౌన్సియేషన్ తేడాగా ఉండొచ్చు, బట్ సింపుల్గా బాగుంది. అట్లా బ్రేక్ తీసుకోవచ్చు. ఇంకా అట్లా జర్నీ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, కొన్ని మలయాళం అట్లీస్ట్ కొన్ని వర్డ్స్ నేర్చుకుని వెళ్దాం ఇక్కడ నుంచి వెళ్ళే లోపు అని. యాక్చువల్గా మనకు తెలుగులో బాగా ఫేమస్ అయిన వర్డ్ ఒకటి ఉంది, చాటా. లైక్ అలీగారు అప్పుడప్పుడు సినిమాలో అనడంతో చాటా వర్డ్ని మన వాళ్ళు బీభత్సంగా వాడేస్తారు. అసలు యాక్చువల్గా మన దగ్గర చాటా అంటే ఏంటంటే ఆ బియ్యం చిరగడానికి ఏదైతే వాడతారో దాన్ని చాటా అంటాం మనం. బట్ వేరే మలయాళంకి వచ్చేసరికి చాటా అంటే అన్న. లైక్ ఇస్ ఇట్ రైట్ ఈవెన్? Yes, it's right. Like Big, we call it like Chetan. చాటన్ It's called like the ఎల్డర్ బ్రదర్. అంటే అన్ననే వీళ్ళు చాటన్ అంటారు. out of respect. Like అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. చాటన్ ఈస్ బిగ్ ఎల్డర్ బ్రదర్. yes, అండ్ చాటా ఈస్ షార్ట్ కట్ ఆఫ్ చాటన్. yes. ఓకే. And like Chechi is like the elder sister. ఎల్డర్ సిస్టర్. ఓకే. చూడండి, చాటన్ అంటే అన్నయ్య అనుకోండి, ఇంకా కొంచెం రెస్పెక్ట్తో. అదే చాటా అనుకో అన్న అని సింపుల్గా. అండ్ చేచి ఈజ్ ఎల్డర్ సిస్టర్. Yes. అంటే అక్కని చేచి అంటారు చూడండి ఇక్కడ మలయాళంలో. అండ్ వాట్ యూ కాల్ యంగర్ బ్రదర్? Aniyan. అనియన్. తమ్ముడిని అనియన్ అంటారట చూడండి. లైక్ అండ్ వాట్ అబౌట్ సిస్టర్, యంగర్ సిస్టర్? Aniyati. అనియంతి. అనియతి. ఓకే. Aniyan, Aniyati, Chatam, Chechi. అనియతి అంటే చెల్లి చూడండి. అండ్ లైక్ హౌ డూ యూ ఆస్క్ సమ్వన్ లైక్ హ్యాడ్ యువర్ లంచ్? Bhakshana kadicho. Choru kadicho. చోరు వచ్చో. Choru means like rice. రైస్. Bhakshana means food. ఓకే. చోర్ బక్షిచ్చో. లైక్ వాట్ యూ కాల్? Kadicho. ఖరిచో. Kadicho means హ్యాడ్. have. Like, ఓకే. that's it. చోర్ ఖరిచో. Choru kadicho. చోర్ ఖరీషో. Kadicho. Ra. చోర్ ఖరీషో. ఆ మలయాళంలో ఒత్తిడి భలే పలుకుతారు, కొంచెం ప్రెస్ చేసి అది మన వల్ల కాదు. రా అనే వర్డ్ని ఎక్కువ వాడతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వెళ్తుంది కూడా అలిపికి. వాట్ యూ కాల్ అలిపి? అలపురా. లైక్ లాస్ట్ టైం నుంచి చల్లాడుతున్నాయి ఈ వర్డ్ నేర్చుకుందాం అని చెప్పి, ముఖ్యంగా అలపురా అని చెప్పి. అసలు నా వల్ల అవ్వట్లేదు అది. లైక్ అది ఇంగ్లీష్లో రాయడం కూడా అలబ్జుహా అని రాసిన, లైక్ జెడ్ సైలెంట్ అన్నా కూడా అలపుహా అవుతుంది, కానీ ఈ రా ఇంటికి వచ్చిందని చెప్పి నేను నెత్తి బాదుకుంటున్నా. చూద్దాం. అలపురా. మరి అట్లీస్ట్ మనం అలపికి వెళ్ళి లోపల నేను ఈ వర్డ్ నేర్చుకుంటాను లేదో చూద్దాం. చూడండి, చెప్పండి ఇంకా మీకేమైనా వచ్చా మలయాళం వర్డ్స్ కామెంట్ చేయండి. డాడీ అని వచ్చేసి అచ్చన్ అంటారంట చూడండి. మమ్మీని వచ్చేసి అచ్చనమ్మ. అండ్ వాట్ యూ కాల్ గ్రాండ్ ఫాదర్? అప్పుప్పన్. గ్రాండ్ మదర్? అమ్మమ్మ. ఇఫ్ ఇట్ ఈస్ మదర్ సైడ్ వీ కాల్ అమ్మమ్మ. వాట్ ఇఫ్ షీ ఈస్ ఫ్రమ్ ఫాదర్ సైడ్? Like సేమ్ అమ్మమ్మ. ఓకే, నైస్. లైక్ ఇన్ అవర్ తెలుగు, ఇఫ్ ఇట్ ఈస్ గ్రాండ్ మదర్ ఈస్ ఫ్రమ్ మదర్ సైడ్ we call Amamma. If it is she is from a father's side, Achamma. We call Nanamma. Okay. There's a thing called here, like we call it Achamma. Amamma is also there, but like the thing is Appupan Amamma. Whether she is from father's side or mother's side, you call Achamma. Not like that, but okay. You know, some people do say that, but still there's a difference. There's a difference. Okay.
Apuppan Amumma is the common thing. అప్పుప్పన్ అమ్మమ్మ. ఓకే. Grandfather, గ్రాండ్ మదర్. చాలండి రోజుకి మలయాళం నేర్చుకుంది. పదండి మనం ఇంకా అల్పికి వెళ్దాం. ఇంకా అట్లా వచ్చినామా లేదో మొత్తం హౌస్ బోట్ కనిపిస్తూనే చూడండి ఆల్రెడీ. ఇంకా ఆ పక్క ఈ పక్క మొత్తం హౌస్ బోట్సే. కేరళ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకో ఫేమస్ థింగ్ వచ్చేసి బనానా చిప్స్. ఇది యాజ్ ఇట్ ఈస్ బనానా, ఏం కలపలేదు, కొంచెం స్వీట్గా ఉంటుంది చూడండి. ఇది వచ్చి కొంచెం స్పైసీ యాడ్ చేస్తారు, పొడుగు ఉంటుంది. ఎవరైతే స్పైసీనెస్ తినాలనుకుంటారో వాళ్ళకి ఇది. అండ్ ఇది లైక్ నార్మల్ మన పొటాటో చిప్స్ ఉంటాయి కదా అలాంటివి, బనానాతో చేసినవి, కొంచెం సాల్టెడ్. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ये अपना काली मिर्ची है, काली मिर्ची, ये पक्का जांगरी का बनाने है, ये नॉर्मल है, ये पक्का वाला बनाने है, ओके ओके, ये टमाटो बनाने है, मसाला बनाने है. This one కాస్ట్ 150 for 250 grams. 150 అంటే చూడండి 250 గ్రామ్స్కి. అండ్ This also 250. దిస్ ఇస్ మసాలా వన్. Masala. వాట్ ఇస్ దిస్ వన్? This one pepper. పెప్పర్, Black pepper. బ్లాక్ పెప్పర్ ఇందాక నేను చెప్పింది, టేస్ట్ బాగుంది. This one spicy. స్పైసీ, సేమ్ కాస్ట్. The same cost. This is costly. వాట్ ఇస్ దిస్ వన్? Because then seed banana. స్వీట్ బనానా. Yeah. అండ్ హౌ మచ్ ఇస్ దిస్ వన్? This is 200. 200 per 250 grams. 250 grams. ఓకే. Yeah, this is also same price. 200. 200. This one is ప్లెయిన్ బనానా. no Tomato. this is tomato. This one 150. This jackfruit. పనసపండు ఇది. Pines. This I mean this no off season. ఓకే. This is March, May, April, May. That's all. Tapioca. టపిటోకా. ఆ గడ్డలా ఉంటుంది సాబుదానా. ఓకే That one. ఓకే ఓకే. Yeah, we're making. సాబుదానా This చూడండి. one is pav kilo, 250 gram, 100. పావు కిలో. This one 200. వాట్ ఇస్ దిస్ వన్? Onion potato. ఆనియన్ పొటాటో మిక్స్, బోత్ మిక్స్. This one is a cup of curry patta. ఓకే. ఇదే మన హౌస్ బోట్ ఈ రోజుకి. గట్టిగా మాట్లాడితే ఈ బోట్ మొత్తంలో నేను ఒక్కనే ఉంటాను రోజుకి. నార్మల్గా అయితే షేరింగ్ బేసిస్ పైన అంటే 2-3 రూమ్లు అలా ఉంటాయి. మీరు ఎలా వస్తున్నారు దాన్ని బట్టి కాస్ట్లు అన్నీ మారుతూ ఉంటాయి చూడండి. సరే ఆ డీటెయిల్ అంటే తర్వాత మాట్లాడదాం మేము తీరిగ్గా, కానీ ఫస్ట్ లోనికి వెళ్ళేసి మరి దాని పరిస్థితి ఏంటి అవన్నీ చూద్దాం. అండ్ కరెక్ట్ ప్లేస్ ఎత్తుక్కొని మధ్యలోకి వెళ్ళిన తర్వాత డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. ఇంకా రండి మన బోట్లోకి వెళ్ళిపోదాం, హౌస్ బోట్లోకి. ఇదే చెప్పాం కదా ఈ రోజుకి అంతా కూడా మనదే. ఒక్కనే ఎంట్రన్స్లోనే మాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనుకోండి, డైనింగ్ ఏరియా అండ్ ముందర ఆ క్యాప్టెన్ సీట్కి ముందర కూర్చోవడం రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్. అండ్ ఇది ఇంతా కూడా అలిపి ఏరియా వచ్చేసి బీచ్ ఏరియా, చాలా హ్యూమిడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి November 2nd వీక్ అయినా కూడా హ్యూమిడిటీగా ఫీల్ అవుతున్నాను నేను బయట. లోనికి రానే చల్లగా ఉంది, అంత ఎయిర్ కండిషన్డ్ కాబట్టి. రాగానే మనకు ఒక ఫ్రెష్ టెండర్ కోకోనట్ కూడా ఇచ్చేసారు. వాటర్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఫ్రూట్ బాస్కెట్ కూడా ఉంది. రండి అట్లా రూమ్ టూర్ కూడా చూద్దాం ఒకసారి వచ్చేసి. కమ్, ఇది తర్వాత తాగుదాం రిలాక్స్గా. ఇంత మీద ఒకసారి ఆ రూమ్స్ ఎలా ఉంటాయి అని ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇలా వెళ్తే పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఒకసారి ఈ రూమ్ చూద్దాం. రూమ్ వావ్, ఆ ఫ్రెష్నెస్ బాగుంది. యాక్చువల్గా వాటర్కి దగ్గరగా ఉంటాను కదా, స్మెల్ ఏమైనా వస్తుందేమో అదేమో అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్స్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. బెడ్ కూడా బాగుంది. అండ్ ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ హనీమూన్ అలాంటివి ప్లాన్ చేసుకుంటే ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చూడండి. అండ్ బోట్ స్కెడ్యూల్ కూడా చెప్తాను మీకు. యాక్చువల్గా మీరు ఈ బోట్ని ఎంటైర్గా తీసుకుంటారా లేకపోతే షేర్ బేస్ పైన ఒక 2 కపుల్స్ వచ్చి తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అంటే ఈ బోట్లు ఎలా ఉంటాయంటే డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, లైక్ ఈ బోట్ వచ్చేసి 3 bedrooms ఉన్నాయి ఈ బోట్లో. ఇది వచ్చేసి 2nd bedroom. ఇదంతా చూడొచ్చు మీరు ఆల్రెడీ, బాగుంది. అండ్ మీకు వాష్రూమ్ చూపించలేదు ఇందాక, దీంట్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాష్రూమ్స్ చూడండి, బాగుంది. సో అన్ని ఫెసిలిటీస్ మనకు దీంట్లోనే దొరికేస్తాయి. అండ్ ఆ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది మనకి ఎట్లా అవసరం లేదండి ఈ పక్కన. అండ్ ఆ మూలకి చిన్నది కిచెన్ లాంటిది ఉంది. ఫస్ట్ పైకి వెళ్దాం, పైకి వెళ్ళి మాట్లాడదాం డీటెయిల్గా. మనకు నార్మల్గా జనరల్గా హ్యాండ్ వాష్కి ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఏరియా ఉంది. పైకి వచ్చిన తర్వాత ఈ ట్రిప్ అంతా కూడా మనం
లంచ్ టైంలో మాత్రమే కింద ఉంటాం, మిగతా లేదా నైట్ టైంలో పడుకోవడానికి బెడ్రూమ్లో. మిగతా టైం అంతా హాయిగా ఇక్కడ చిల్లవచ్చు. ఎన్ని ఫోటోలు తీసుకుంటారా, ఇక్కడ కూర్చొని మీరు గాసిప్ చెప్పుకుంటారా, కబుర్లు చెప్పుకుంటారా అనేది మీ ఇష్టం. నిజంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తే మాత్రం వర్త్ విజిటింగ్ అవుతుంది. ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇప్పుడు మన బోట్ స్టార్ట్ అయిపోతుంది. బోట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ వాటర్ లేక్ అని చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఒక విలేజ్ దగ్గర ఆపిన తర్వాత మనకు లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత బోట్ స్టార్ట్ అయిపోయి కొన్ని విలేజెస్ మీదకి వెళ్ళి ఈవినింగ్ ఒక ప్లేస్లో డాగ్ చేస్తారు. నైట్ అక్కడే పడుకుంటాం కాబట్టి ఆ నైట్ అంతా అక్కడే డాగ్ చేసి ఉంటుంది. నైట్ మనకు డిన్నర్ ఉంటుంది దీంట్లోనే ఇంక్లూడ్. సో రేపు పొద్దున వరకు అక్కడే ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ అయ్యి రిటర్న్ ఇటువైపు వస్తూ ఉంటాం మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యాము అక్కడికి. అండ్ అందువే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారు. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, లంచ్ వచ్చిన రోజు మోస్ట్లీ మీ చెక్ ఇన్ ఆఫ్టర్నూన్ ఉంటుంది 12 o'clock ఆ టైంకి. లంచ్ ఆ రోజు నైట్ డిన్నర్, నెక్స్ట్ డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో 3 meals ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది మీ ప్యాకేజ్లో లైక్ ప్యాకేజ్ తీసుకునేటప్పుడు మీరు హౌస్ బోట్ ఇస్తున్నారా లేదని కనుక్కోండి. పదండి ఇక జర్నీ ఏం చేద్దాం మన బై వన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ. ఇదిగోండి మన హౌస్ బోట్ ప్రయాణం ఆల్రెడీ మొదలైపోయింది. ఆ డాకింగ్ ఏరియా నుంచి ఇంకా రివర్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మన క్యాప్టెన్ ఇక్కడ ఉన్నాడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఆనంద్. ఓ నైస్ మీటింగ్ యూ. సో ప్రయాణం అలా కొనసాగుతుంది మొత్తానికైతే. అండ్ ఇదిగోండి అటువైపు కోకోనట్ ట్రీస్, ఇటువైపు కోకోనట్ ట్రీస్, మధ్యలో ఈ బ్యాక్ వాటర్స్లో చల్ల గాలి కూడా వస్తుంది ముందర సైడ్ ఉంటే. ఇఫ్ మీకు గుర్తుందో లేదో, ఇంత బడ్జెట్ నా దగ్గర లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను 4 years బ్యాక్ వచ్చినప్పుడు ఏం చేశానంటే, నేను ఇంకొక ఫ్రెండ్ వచ్చాం కలిసి, సందీప్ అని. మేమేం చేసామంటే శిఖరా రైడ్కి వెళ్ళాము. దానికి వచ్చేసి అప్పట్లో గంటకి 600 నుంచి 800 రూపీస్ తీసుకుంటే, మరి ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి ఉండొచ్చు. సో మీరు వచ్చేసి అలిపిలో నార్మల్ హోటల్లో స్టే చేసి ఆ బీచ్లో అవన్నీ చూసుకొని శిఖరా రైడ్ కూడా ఇలా రావచ్చు. తక్కువ బడ్జెట్ ఉంది, మరి అంత లేదు అనుకున్న వాళ్ళు. సో లేదు, 1 time ఇన్వెస్ట్మెంట్ ఒకసారి అలా వచ్చి గడిపేసి వెళ్తాం అనుకునే వాళ్ళు హ్యాపీగా దీనిలోకి వచ్చేయచ్చు. ఇంకాస్త ముందుకు వచ్చిన తర్వాత మనం మెయిన్ కెనాల్లోకి ఎంటర్ అయిపోయాం. చూడండి, ఇందాక చాలా సన్నగా ఉండే కదా దారి, ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసాం ఇంకా. అండ్ చాలామందికి ఇప్పుడు కూడా డౌట్ వస్తుంది, వాటర్ చూసిన తర్వాత ఏమైనా స్మెల్ వస్తున్నాయని. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైతే ఏం లేదు, హ్యాపీగానే ఉంది. అలాంటిది ఏమంటే నేను అప్డేట్ చేస్తాను. మన లంచ్ కూడా రెడీ. చాలా ఐటమ్సే కనిపిస్తున్నాయి కదా టేబుల్ పైన. ఫస్ట్ పాపడ్, సాంబార్, సమ్ చికెన్ ఫ్రై ఉంది, కొన్ని సలాడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి రోటీ ఉంది. అండ్ దీని పక్కన ఈ కరీమీన్ ఫిష్ అనేది ఇక్కడ లోకల్లో బాగా ఫేమస్. నేను లాస్ట్ టైం కుడుతున్నాను, ట్రస్ట్ మీ, చాలా బాగా నచ్చింది నాకు ఇది. అండ్ ఇది ఏదో సమ్ కైండ్ ఆఫ్ కర్రీ చెప్పాడు. అండ్ ఇది వచ్చేసి క్యాబేజ్ది, అండ్ అది వచ్చేసి బీట్రూట్, అండ్ అది వచ్చేసి పైనాపిల్ కర్రీ అంట. ఇంట్రెస్టింగ్లీ చూద్దాం మా టేస్ట్ ఎలా ఉంటుందో అది. అది వచ్చేసి పికిల్. ఇంకా ఎంటైర్గా లంచ్ ఇలా కనిపిస్తుంది చూడండి. ఇక మన లంచ్ మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ ఇవన్నీ కాకుండా 3 items బాగా ఇంపార్టెంట్గా టేస్ట్ చేసి చెప్పాల్సినవి ఉన్నాయి, అవి చెప్పేస్తాను. అది చెప్పే ముందు ఎవరైనా ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ముందే అడుగుతారు వీళ్ళు, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు చూడండి. సో వెజిటేరియన్స్ వచ్చినా కూడా టెన్షన్ పడేది ఏం లేదు, వెజ్ ఫుడ్ కూడా ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను ఈ ఫిష్ సంగతి చూద్దాం. కొంచెం ఫిష్ టేస్ట్ చేస్తాను. అవుచ్, కర్రీమీన్ ఫిష్ అంట చూడండి. యాక్చువల్గా ఫిష్ నేను ఎక్కువ తినను, చాలా లిమిటెడ్గా తింటాను. నాకేం నచ్చిందంటే రెగ్యులర్గా ఫిష్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మేబీ ఇది. ఫిష్ బాగుంది. అండ్ చికెన్ది ఫ్రైలా పెట్టారు, చూద్దాం మరి దీని సంగతి ఏంటో.
బాగుంది. బిఫోర్ దాట్ కాస్ట్ పైనాపిల్ కర్రీ తీసుకొని ఫస్ట్ దీని సంగతి చూద్దాం. మనకు ఎప్పుడు దొరకదు కర్రీ. కాస్త డిఫరెంట్గా ఉంది. ఆ స్వీట్నెస్ తెలుస్తుంది, ఆ పైనాపిల్లో స్వీట్నెస్. ఇది యాక్చువల్గా పండిన పైనాపిల్. ఆ స్వీట్నెస్ క్లియర్గా తెలుస్తుంది ఆ కర్రీలో. మంచి ఎక్స్పీరియన్స్. ఫుడ్ కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒక పట్టు పట్టిన తర్వాత మళ్ళీ వస్తా కెమెరా ముందుకి. మొత్తానికి హౌస్ బోట్ నేను తీసేసుకున్నా. ఎవరెవరు రావాలనుకుంటున్నా వచ్చేసి ఎక్కేయండి పోయి. నేనే క్యాప్టెన్ ఎక్కేసి లైక్ ఈ బోట్కి. వచ్చేయండి జల్దీ వచ్చేయండి. చెప్పండి, డైరెక్ట్ సముద్రానికి దారి ఉందంట. సముద్రంలో పడ్డామంటే ఏ కంట్రీలోకి ఇంకా వెళ్దామని చెప్పండి. ఆ కంట్రీకి వెళ్ళిపోయి మనం ఆ పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్లో నుంచి ఇంకో చిన్న దారిలోకి వెళ్తున్నాం. ఇది కూడా అంతా ఫ్రెష్ వాటరే అంట. అండ్ ఈ పక్క చూడండి కోకోనట్ ట్రీస్తో బాగా అనిపిస్తుంది కదా ఏరియా అంతా. అండ్ ఇక్కడ స్పీడ్ బోటింగ్ అవన్నీ కూడా యాక్టివిటీస్ అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హౌస్ బోట్ దగ్గరికి స్పీడ్ బోట్ తీసుకొస్తున్నారు. మనకు ఆ కాస్ట్ ఓకే అనుకుంటే మనని హౌస్ బోట్లో నుంచి ఆ స్పీడ్ బోట్లో తీసుకెళ్ళేసి అంతా ఓ తిప్పేసి వచ్చి మళ్ళీ హౌస్ బోట్లో దింపేస్తున్నారు. బాగుంది. వాట్ ఈస్ ద కాస్టెస్ ఫర్ దిస్ స్పీడ్ బోట్? 300 per person. దట్స్ నైస్. ఇది కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇలా బాగుంది చూడండి. అంటే దీంట్లోనే కూర్చొని బోర్ కొడుతుందనే ఫీల్ రాకుండా అట్లా స్పీడ్ బోట్ జర్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆహా భలే ఉంది కదా. ఈవినింగ్ అయ్యేసరికి లైక్ ఇప్పుడు 3:30 అవుతుంది. ఎట్లా ఎండ తగ్గుతుందో ఆ ఫీలింగ్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. కొంచెం చల్ల గాలి రావడం. అండ్ ఆ మెయిన్ ఏదైతే ఫ్రెష్ వాటర్ లేక్లో ఓపెన్ స్పేస్లో ఉండి ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక చిన్న వైడ్ స్పేస్లోకి వచ్చాము. అండ్ అటువైపు కొబ్బరి చెట్లు అండ్ అటువైపు ప్యాడీ ఫీల్డ్స్ చూడడానికి బాగుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే పైన డెక్ కూడా ఉంది కాబట్టి పైకి వెళ్తే మనకు అటువైపు ఏముందని కనిపిస్తుంది అంతా కూడా. బాగా అనిపిస్తుంది. మల్టిపుల్ లైక్ కెనాల్స్ లాంటివి అన్నీ వచ్చేసి ఒక చోట కలవడం అంత డిఫరెంట్గా ఉంది చూడండి వైబ్ అంతా. కానీ చాలా ఉన్నాయి హౌస్ బోట్స్, మామూలుగా లేదు. కాకపోతే ఈ కెనాల్ లాంటివి చాలా పెద్దగా ఉండడంతోనే మనకు పెద్దగా తెలియదు. అది అక్కడ స్ప్లిట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. చేసేది ఏం లేక ఆ యాంగిల్లో ఈ యాంగిల్లో కెమెరా అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏమేమో ట్రై చేస్తున్నా. ఛార్జింగ్ పెట్టడం చేయడం. ఆ డ్రోన్ ఫ్లై చేద్దామంటే ఇందాక దానికి ఏదో సెన్సార్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆఫ్ చేస్తేనేమో రిస్క్లో పడిపోతుంది. సెన్సార్స్ ఉండడం వల్ల టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక దాన్ని డ్రోన్ దించుతుంటే చేయి కొంచెం కట్టింది ఆల్రెడీ. దాన్ని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా సన్న కెనాల్స్ వస్తాయి. అందులోకి వెళ్తే ఫ్లై చేద్దాం. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, బట్ మళ్ళీ ఫ్లై చేద్దాం.
అది బాగుంటుంది, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి బార్డర్స్, అటువైపు ఇటువైపు కోకోనట్ ట్రీస్తో చాలా బాగా కనిపిస్తుంది అంతా కూడా. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది కదా ఈ యాంగిల్లో. ఇప్పుడు మనం ఉన్న బోట్ నేను ఎలా చూపించలేను కాబట్టి పక్క బోట్ని చూపిస్తున్నా. బాగుంది ఇది, ఏదో సెటప్. సౌండ్ వినిపిస్తుందో తెలియదు నడిచేది, కానీ ఇదేదో ఈ యాంగిల్ ఏదో బాగుంది, అక్కడ పెట్టాం కెమెరా. చూడండి ఒక పక్కన కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి, మధ్యలో కెనాల్ లాగా ఉంది. అండ్ ఇంకో పక్క అంతా ఇది ఏంటో మరి కట్టెలు కట్టి పెట్టినారు, ఏం చేస్తున్నారు కనుక్కోవాలి. ఇప్పుడే మన క్యాప్టెన్ని కనుక్కున్నాను, యాక్చువల్గా అది కూడా ప్యాడీ అని అంట. చూడండి నెక్స్ట్ సీజన్ కోసం అని చెప్పి వాటర్ వేసి పెట్టారంట. ఇప్పుడు లైక్ హార్వెస్టింగ్ టైం అయిపోయింది కదా, దగ్గరికి వచ్చింది కదా. ఈ పక్క అంతా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి, అదంతా కూడా ఇంకా హార్వెస్టింగ్ అయిపోయింది. మరి वो अभी पानी क्यों डाले, ऑलरेडी हार्वेस्ट हो चुका है क्या वो? दूसरे होने के लिए अभी फिनिश हो जाए तो बाद में पानी डालेगा। फिर कितना टाइम रखेंगे पानी ऐसा? 1 महीने में। 1 महीने पूरा फिर पानी कहाँ निकालेंगे बाहर? मोटर है ना, मोटर। अच्छा मोटर से पंप करते हैं, पंप करने के बाद फिर पैर डाल देते हैं. వామ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసాము. ఎన్ని బోట్స్ కనిపిస్తాయి చూడండి, హౌస్ బోట్స్. లిటరల్లీ కళ్ళ ముందర ఒక 100 ఉండొచ్చు ఈజీగా. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మొత్తం మొదలు పెట్టుకుంటే ఇదిగో చుట్టూ అవే. వేమనాడ్ లేక్ అంటే చూడండి బిగ్గెస్ట్ లేక్ ఇన్ కేరళ, ఇన్ ఇండియా. ఓకే చూడండి ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ లేక్ అంతా కూడా వేమనాడ్ అనేది. నిజంగానే చాలా పెద్దగా ఉంది. అక్కడ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యాను, 3 గంటలు జర్నీలోనే ఉన్నాము, ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంట్లో ఏమంటారు పాతల కింద 10 minutes బ్రేక్ అంట చూడండి. లైక్ టీ కాఫీ ఆర్ కూల్ డ్రింక్స్ అలాంటి ఏమైనా తీసుకోవాలనుకుంటే హాయిగా తీసేసుకోవచ్చు. ఇంకా హాయిగా ఇట్లా స్ట్రోల్ చేయవచ్చు కొద్దిసేపు అట్లా రిలాక్స్గా ల్యాండ్ పైన. ఇప్పుడు దాకా బోట్లో తిరిగిన ఫీల్ కాస్త రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక ఫిష్లు కూడా అమ్ముతున్నారు. జనరల్గా వీళ్ళు ఏంటంటే నైట్కి చికెన్ కుక్ చేసి ఇస్తారు మనకి, చికెన్ ఆర్ వెజ్ ఐటమ్స్. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇచ్చిన ఫిష్ కాకుండా వేరే ఏమైనా ఫిష్ మనం తినాలనుకుంటే ఇక్కడ అమ్ముతున్నారు. దాంట్లో అయినా మనం సెలెక్ట్ చేసుకుని ఇస్తే వాళ్ళు కుక్ చేసి ఇస్తారంట నైట్కి డిన్నర్కి. లాబ్స్టర్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఐటమ్స్. కాకపోతే రేట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి. కేరళ రైస్, ఆ బోల్డ్ ఏవైతే మనం రెడ్ కలర్ గ్రెయిన్స్ తింటూ ఉంటాము బయట బాయిల్డ్ది, ఇంకోండి ఇదే. వర్షం పడినట్టుంది గాలివానకి, మొత్తం గాలివానకి ఈ ప్యాడీ ఫీల్డ్స్ అంతా కూడా ఇంకా కొరిగినాయి చూడండి కిందికి. భలే ఉంది. ఓ పక్క అంతా ప్యాడీ ఫీల్డ్స్, ఓ పక్క అంతా లేక్. కొద్దిసేపట్లో మన టైం ఇచ్చిన తర్వాత లైక్ కొద్దిసేపు అట్లా భూమి మీద విహరించిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ బోట్లోకి వచ్చేసి మన నెక్స్ట్ జర్నీ కంటిన్యూ అవుతుంది. మరి బోట్లో స్నాక్స్ లాంటివి ఎవరంటే ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. టీ ఆర్ కాఫీ లేదంటే ఆనియన్ పకోడా లాంటివి ఇస్తారు. బట్ నాకైతే వద్దని చెప్పాను అలాంటివి ఏమి. కొంచెం ఆల్రెడీ క్లైమేట్ హ్యూమిడ్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు చాయ్ ఎందుకు పకోడీ ఎందుకు. సో హాయిగా నైట్కి డిన్నర్ తిన్నాం. అదే లంచ్ కూడా నేను కొంచెం లేటే చేశాను, 3 గంటలకు అట్లా తిన్నాను. సో ఇప్పుడు నో టీ నో కాఫీ. మీరు కనుక వస్తే ఆ ఫెసిలిటీని కూడా వాడుకోవచ్చు హ్యాపీగా. ఇది చూడండి బోట్కి అప్పర్ డెక్కి లొకేషన్ మారుతుంది చూడండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ బోట్కి సెంటర్లో ఉంది. అండ్ అది చూసారా బోట్కి వెనకాల వైపు ఉంది. మనదే బెస్ట్ అని చెప్పొచ్చు. బోట్కి ముందర వైపు ఉంది కాబట్టి మనకి మంచి వ్యూస్ దొరుకుతాయని చెప్పొచ్చు. దీనికి వీలైనంత వరకు మీరు వచ్చినప్పుడు కూడా ముందర సైడ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ చేతిలో ఛాన్స్ ఉంటే కనుక.
ఇది చూడండి ఒక బోట్ వస్తుంది సార్, ఇది వచ్చి ప్యాసింజర్ బోట్ అంటే చూడండి. అలపికి అండ్ ఇటువైపు మనం వచ్చిన వైపుకి ఏవైతే విలేజెస్ ఉన్నాయో దాని కనెక్టివిటీ మనకి ఎట్లయితే ఊర్లో ఇంకా బస్సులో వాళ్ళకి ఇట్లా బోట్లే ఇంకా మ్యాక్సిమం ప్యాసింజర్ బోట్. ఇది కాకుండా ఇంకా వాళ్ళకి చిన్న చిన్న పడవలు లాంటివి ఉన్నాయి, ఆ పడవలు వాడుకొని వాళ్ళు పోయి రావడాలు చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. ఇందాక హౌస్ బోట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా, మీరు వచ్చే గ్రూప్ను బట్టి హౌస్ బోట్ సైజులు కూడా మారుతూ ఉంటాయి. లైక్ అప్ టు మ్యాక్సిమం 15 బెడ్రూమ్ ఉన్న హౌస్ బోట్ కూడా ఉందంట. లైక్ ఒక 30 మందిని అయితే ఈజీగా దాంట్లో అకామిడేట్ చేయొచ్చు. ఇంకా పిల్లలు వాళ్ళు వీళ్ళు కలిపితే ఇంకొక 10 మంది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. కెన్ యూ యాడ్ 10 people చిల్డ్రన్? సో 40 people. సో మ్యాక్సిమం ఇస్ 50 people or 40 people? 50 people. సో ఓవరాల్గా చూసుకుంటే 50 మంది దాకా యాడ్ చేసుకోవచ్చు అంట చూడండి. సో మీరు వచ్చే గ్రూప్ని బట్టి హాయిగా లైక్ మీ గ్రూప్ చిన్నదా పెద్దదా దాన్ని బట్టి హౌస్ బోట్ కూడా మారుతుంటుంది చూడండి. ఎట్లా అనిపించినాయి డ్రోన్ షాట్స్? ఒకవైపు ఏమో బోట్ పరిగెడుతుంది, ఆ డ్రోన్ ఏమో ల్యాండింగ్కి స్పేస్ దొరకట్లేదు, ఏదో కుస్తీ పట్టేసి అట్లా మొత్తానికి జుంజన్ లాగించేసిన లోపలికి, అది తీసుకెళ్ళి కరెక్ట్గా సోఫాకి. అమ్మా ఆ డ్రోన్ గాల్లో మీకు చూడడానికి బాగుంటుంది, కానీ నిజం చెప్తున్నా ఆ డ్రోన్ గాల్లో ఉన్నంతసేపు ఒక మినీ హార్ట్ అటాక్ ఫీలింగ్ ఉంటుంది. డ్రోన్ ఫ్లై చేసే వాళ్ళకి అందరికీ తెలుసు ఆ ఫీలింగ్. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పడదు, ఎందుకంటే లిటరల్లీ 80,000 రూపాయలు గాల్లో ఉన్నట్టే, కొంచెం అటు ఇటు అయినా కూడా గాన్. ఓకే, సో పదండి ఇంకా. ఇప్పటికైతే సన్సెట్ మాత్రం నిజంగా వెనకాల నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇందాక ఏదో చెప్పాను చిన్న కెనాల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి, దానికి బోటింగ్ మళ్ళీ ఈ బోట్లో నుంచి ఇంకో చిన్న బోట్లో ఎక్కిస్తారు. 300 రూపీస్, లైక్ 300 కాదు సారీ, దానికి 1500 రూపీస్ అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ డాక్ చేస్తున్నారు చూడండి, ఈ రోడ్ కానుకొని, ఇంకా నీళ్ళపైన ఉంటుంది బోట్, ఈ రోడ్ కానుకొని డాక్ చేస్తారు. ఇంక ఇక్కడే ఉంటుంది రేపు మార్నింగ్ వరకు. ఓపిక ఉంది అనుకుంటే కాస్త అట్లా దిగేసి కొంచెం నడుచుకుంటూ కూడా రావచ్చు హ్యాపీగా, నో ఇష్యూస్. నైట్ అయ్యేసరికి అంతా ఇలా ఉంది చూడండి, ఎక్కడక్కడ అంతా కామ్గా అయిపోయి, అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు, పీస్ఫుల్గా ఉంది ఎన్వైరన్మెంట్ అంతా కూడా. పెద్ద మూమెంట్ ఏం లేదు వెహికల్ది. యాజ్ ఆఫ్ నౌ 7:30 అలా అవుతుంది. ఇంకోసేపు అయితే మోస్ట్లీ డిన్నర్ సర్వ్ చేస్తారు కూడా. ఇదిగోండి ఇక డిన్నర్ టైం. యాజ్ ఆఫ్ నౌ కొన్ని చపాతీస్ ఉన్నాయి, బెండి కర్రీ, పప్పు, చికెన్, ఇంకా రైస్ అవన్నీ రెడీ చేస్తున్నారు, తెచ్చేస్తారు మోస్ట్లీ నేను తినే లోపు. పొద్దున లేచేసరికి అంతా ఇలా ఉంది చూడండి, అరౌండ్ 6:30 ఆ టైంకి. మొత్తం మంచు పడుతుందని మొత్తం కప్పేసి రూట్ వీళ్ళంతా. నిజంగానే మంచు గట్టిగానే పడుతుంది బయట. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయిపోగా రిలాక్స్గా ఉంది. అండ్ మన బోట్ కూడా డాక్ చేసిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడుతుంది. ఇంకా ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు, లేదా బోట్ రన్నింగ్ అవుతున్నప్పుడు కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది, దాని ఒక పట్టు పట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఈ హౌస్ బోట్ కాస్ట్ ఎలా ఉంటాయని మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముందు వచ్చేసి 3 bedroomది కదా, ఒక 3 couples వచ్చారంటే మాత్రం వర్త్ విజిటింగ్ అవుతుంది. ఎందుకంటే అప్రాక్సిమేట్గా 3 bedroom అయితే మీకు 15,000 రూపాయలు పడుతుంది. 3 couples అంటే 6 ఉండొచ్చు, ఒక 2 పిల్లలు కూడా యాడ్ చేసుకోవచ్చు, 2-3. సో యావరేజ్గా 6 పెట్టుకున్నా కూడా పర్ పర్సన్ ఎంత పడుతుంది? 3,000 రూపాయలు పడుతుంది. దాంట్లో 3,000 రూపాయల్లో మీకు ఒక నైట్ స్టే దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్ 3 మీల్స్ దొరుకుతున్నాయి. బాగుంది తెలుసా ఇది. అండ్ నేను వచ్చిన బోట్ కూడా బాగుంది, ఇది కొంచెం నీట్గా ఉంది. అండ్ కొత్తది అనుకుంటా బోట్ కూడా, మంచి ఎక్స్పీరియన్స్. లేదనుకుంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఉన్నవి కూడా ఉంటాయి,
వాటి కాస్ట్ అరౌండ్ 6 నుంచి 8,000 రూపీస్ మధ్యలో పడవచ్చు, డిపెండింగ్ ఆన్ ఏ సీజన్లో వస్తున్నారు అని. ఇంకా సింగిల్ బెడ్రూమ్ కాబట్టి చిన్నగా ఉంటుంది కొంచెం సైజ్ వైజ్. ఓన్లీ మేము ఇద్దరు కప్పులను అనుకున్న వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ మీకు అదే అలౌట్ చేస్తారు చూడండి. సో మీరు ప్యాకేజీలో వచ్చినా ఎట్లా వచ్చినా కూడా అదే మ్యాటర్. ఇదిగోండి మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. ఒకటి ఆమ్లెట్ లాగా వేసేసినారు, అండ్ ఇక్కడే మనకి ఇడ్లీస్ కూడా ఉన్నాయి, అండ్ అక్కడ మినీ దోసాస్ లాంటివి ఉన్నాయి, అండ్ ఇది ఎరుగో చట్నీ. మొత్తాన్ని కలిపితే ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి. బై ద వే సాంబార్ కూడా వచ్చేసింది గరం గరం. ఇదిగోండి కరెక్ట్గా మార్నింగ్ 8 o'clock అలాకి నేను ఎక్కడైతే మన ప్రయాణం మొదలు పెట్టామో అక్కడికి వచ్చేసాం మన బోట్ వేసుకొని. ఇక మన ఐబిన్ కూడా వచ్చేసాడు రెడీగా మన కార్లో. ఇక మన ప్రయాణం మొదలు పెట్టాము రిటర్న్ జర్నీకి. అలిపి నుంచి ఎర్నాకుళం టౌన్ వచ్చేసి అరౌండ్ 60 kilometers ఉంటుంది, 2 hours జర్నీ. సో ఇప్పుడు నాకు మళ్ళీ సేమ్ శబరి ఎక్స్ప్రెస్ ఉంది, 11:20కి ఉంటుంది. ఒకే ఒక్క ట్రైన్ ఉంటుంది మనకి కేరళ నుంచి సికింద్రాబాద్కి, మన తెలుగు స్టేట్స్కి ఒంగోలు మీదుగానే వస్తుంది. అది ఇట్లా క్రాస్ చేసుకుంటూ గుంటూరు ఒంగోలు ఇలాగా తిరుపతి మీదుగా ఒకే ఒక ట్రైన్, దట్ ఈస్ శబరి ఎక్స్ప్రెస్. 11:20కి మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. రేపు మధ్యాహ్నం 12:20కి లిటరలీ 25 hours ట్రైన్లో కూర్చోవాల్సిందే. ఇప్పుడు ఐటనరీ విషయానికి వస్తే నా సజెషన్ ఇస్ ఒక 2 nights మునార్లో పెట్టుకోండి, లోకల్ సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకోండి. తెక్కడి వైపు ఓన్లీ ఆ కల్లారి పర్ఫార్మెన్స్ ఒకటి నచ్చింది నాకు. బెటర్ అది స్కిప్ చేసేసి నేనేమంటున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉండి బాగా అనుకుంటే వగమని యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే మునార్ నుంచి చక్కగా అలిపికి వచ్చేసేయండి. అలిపిలో ఒక నైట్ హౌస్ బోట్లో స్టే చేసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ ట్రివాండ్రం వెళ్ళిపోండి. ట్రివాండ్రంలో లైక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వరకాల కానీ, అండ్ ఆ గరుడ పక్షిది కానీ, ఆ శివుడిది స్టాచ్యూ కానీ, ఆ ప్లేస్లు అన్నీ కవర్ అయిపోతాయి ఒక 1 dayలో. అక్కడ నుంచి నెక్స్ట్ డే రోజు పొద్దున్నే ట్రైన్ ఉంటుంది ట్రివాండ్రం నుంచి, మళ్ళీ కొచ్చికి వెళ్ళాల్సిన పని లేదు. సో అది మీరు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పారనుకోండి, దానికి అనుగుణంగా వాళ్ళు షెడ్యూల్ సెట్ చేస్తారు. సో ట్రివాండ్రం నుంచి మీరు ట్రైన్ ఎక్కేసి మీరు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. లైక్ 4 nights 5 days అనుకోండి. తక్కువలో కంప్లీట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఐటనరీ అవుతుంది. ఐటనరీ మున్నార్ లైక్ కేరళకి సింపుల్గా కంప్లీట్ చేయాలనుకుంటే. అండ్ హౌస్ బోట్ నిజంగా వర్త్ డీల్ భయ్య, నాకు మంచిగా అనిపించింది. అది కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒకరికి ఒక గ్రూప్ ఆఫ్ ఒక 2 couples అట్లీస్ట్ వస్తే మంచి వర్త్ అవుతుంది. లేదు మాకు అంత వర్త్ పెట్టుకోదలుచుకోలేదు అనుకుంటే ఒక కపుల్ వచ్చినా కూడా చిన్నవి 1 bedroom ఉన్నాయి హౌస్ బోట్స్. సో ఇట్స్ వర్త్ స్టేయింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దాంట్లో మనకి ఫుడ్ అన్నీ కలిసి వస్తున్నాయి కదా. సో అట్లా చూసుకుంటే మనకి వర్త్ ఇటే. ఏదైనా వాటర్ కూడా ఎక్కడ స్మెల్ రాలేదు, అండ్ వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. డిన్నర్ ఓకే. ఈవెన్ ఇట్స్ టైమ్ టు బాయ్ బాయ్. Bye. Have a safe journey. థ్యాంక్ యూ, అండ్ I'll be in touch. Yeah. Make it. అండ్ అంతే, దీనికి ఫుల్ టూర్ ప్లాన్ లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 4 years బ్యాక్ ఏదో చేశాను. సోలో ట్రావెలర్స్ వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు కూడా ఐటనర్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అది నేను ఒక 10,000లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పాను అప్పుడు ప్లాన్. ఇప్పుడు ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే కాస్ట్లు పెరిగాయి కాబట్టి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఇంకేదైనా అప్డేట్ ఉన్నా కూడా నేను వాయిస్ ఓవర్ రూపంలో మీకు వీటిలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నేను అనుకుంటున్నాను ఎందుకు వరకాల వైపు వెళ్ళలేదు ఆర్ ట్రివాండ్రం వైపు వెళ్ళలేదు. యాక్చువల్లీ ఇంతవరకు నేను ట్రివాండ్రం వైపు వెళ్ళలేదు, కావాలని దాన్ని హోల్డ్లో పెట్టాను. యాక్చువల్లీ వీళ్ళు ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నారు, బట్ 7 daysకి మళ్ళీ ఇంకా నేను అటువైపు వెళ్ళదలుచుకోలేదు. చెప్పాను కదా, కొన్ని ప్లేస్లు అట్లా వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైంకి నాకు కొంచెం వేరే ప్లాన్స్ ఉన్నాయి, దాంట్లో ఇంక్లూడ్ చేసి పెడదాం అన్నట్టుగా ఆ పక్క అంతా కూడా వదిలేస్తాను నేను. చూద్దాం ఎలా అవుతుందో, ఎప్పుడు అవుతుందో అది.